యూరిన్ రెడ్గా రావడం స్టార్ట్ అయింది. 2 డేస్ అలాగే వచ్చింది. లెఫ్ట్ సైడ్ కిడ్నీ కొంచెం వాపు వచ్చిందని చెప్పారు. క్యాన్సర్ ఉన్నది, కిడ్నీ క్యాన్సర్ అన్నట్టుగా చెప్పారు సార్. మా రిలేషన్లో ఒకరు చెప్పారనమాట, ఇక్కడ మియాపూర్లో పునర్జన్ హాస్పిటల్ ఉంటుంది. సో అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చాను సార్. సార్ నేను రాజశేఖర్, వనస్థలిపురం నుంచి వచ్చాను. సో నాకు అక్టోబర్ నెలలో కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్, హెల్త్. సో యూరిన్ రెడ్గా రావడం స్టార్ట్ అయింది. 2 డేస్ అలాగే వచ్చింది. సో ఇది ఎప్పుడు లేని సమస్య, ఏది ఇలా వచ్చిందని చెప్పి నేను మా బ్రదర్ని తీసుకెళ్ళి హిమాయత్ నగర్ హాస్పిటల్కి వెళ్ళాను, కిడ్నీ సెంటర్కి. సో అక్కడ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేశారు. సో అక్కడ స్కానింగ్ కూడా చేశారండి. అందులో లెఫ్ట్ సైడ్ కిడ్నీ కొంచెం వాపు వచ్చిందని చెప్పారు. సో చాలా పెద్ద సైజులో వాపు ఉంది, కిడ్నీ రిమూవ్ చేయాలని చెప్పారు వాళ్ళు. సో మీకు నెక్స్ట్ డే సర్జరీ చేసేస్తానని చెప్పి అక్టోబర్ 30, 2025 రోజు నాకు లెఫ్ట్ సైడ్ కిడ్నీ సర్జరీ చేశారు సార్. తర్వాత 10 డేస్ బ్యాక్ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. సో అందులో మీకు క్యాన్సర్ ఉన్నది, కిడ్నీ క్యాన్సర్ అన్నట్టుగా చెప్పారు సార్. సో మీరు ఇమ్యూనోథెరపీ చేయించుకోవాలి అని చెప్పారు. నేను ఒక వారం రోజులు ఆలోచించి సరే చేయించుకుంటాను సార్ అని చెప్పాను. తర్వాత ఇలా ఉంది కదా అని చెప్పి ప్రాబ్లమ్స్ బయట మా రిలేషన్స్ వాళ్ళకి ఇలా ఉంది, క్యాన్సర్ అంటున్నారు, ఎలా చేయాలని చెప్పి తెలుసుకుంటే మా రిలేషన్లో ఒకరు చెప్పారనమాట, ఇక్కడ మియాపూర్లో పునర్జన్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ మందులు ఇస్తారు, దాంతో చాలామందికి తక్కువ అవుతుందని చెప్పారు అని అంటే, సో అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వస్తే ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ ఇస్తే 45 డేస్ వాడాను సార్. 45 డేస్ వాడిన తర్వాత మళ్ళీ ఈరోజు మీ హాస్పిటల్కి వచ్చాను. సో ఈ 45 డేస్ వాడినా కదా, 1 వీక్ బ్యాక్ మెడిసిన్స్ అయిపోయే ముందు ఒకసారి మళ్ళీ సిటీ స్కాన్ చేయించుకొని రండి అని చెప్పారు మేడము. సిటీ స్కాన్ చేయించాను. సో అందులో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఈరోజు. ఒక 2 months ఇలాగే ఈ ట్యాబ్లెట్స్ వాడండి, తర్వాత ఇంకా ఏం వాడకున్నా పర్వాలేదు. సో ఈ రోజు వరకు అయితే క్యాన్సర్ 0 ఉందని చెప్పారు నా రిపోర్ట్లు చూసి.